కృత్రిమంగా తయారయ్యే క్యూమిలోనింబస్ మేఘాల కారణంగానే వర్షాలు పడుతున్నాయన్నారు ఐఎండీ అధికారి ధర్మరాజు. తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుందన్నారు. ఎలినో, సూపర్ ఎలినో ఎఫెక్ట్స్ కారణంగానే భారీగా వడగళ్ల వానలు పడుతున్నాయన్నారు. మరికొన్ని రోజులు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజిత అందిస్తారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలో వర్షం పడుతుంది, వడ్లు కుప్పపోద్దాం అని చెప్పి వెళ్ళిన నలుగురు రైతులు పడిన వడగళ్ల వర్షానికి ఒక్కసారిగా కుప్పకూలరు, నలుగురు కూడా మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఇంతగా ఈ ఎండాకాలంలో వడగళ్ల వర్షం పడడం గల కారణాలు ఏంటి అంశాలు కూడా మనతో పాటు మాట్లాడడానికి ఐఎండీ నుంచి సైంటిస్ట్ ధర్మరాజు గారు మాట్లాడదాము. సార్ నమస్తే సార్. సార్ మేజర్గా మనం ఈ ఎండాకాలంలో ఇంత భారీగా వడగళ్ల వర్షాలు కూడా చూడడం గల కారణాలు ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా కూడా ఉష్ణ తీవ్రత అనేది రాష్ట్రంలో అధికంగా కొనసాగుతుంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా 40 డిగ్రీల నుంచి హెచ్చుగానే మనకి ఎక్కువగా ఉష్ణ తీవ్రత కూడా కొనసాగుతుంది. ఎక్కువగా ఉత్తర తెలంగాణ భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్తో పోలిస్తే ఈ యొక్క మే మొదటి వారం స్వల్పంగా తగ్గుదల కనిపించినప్పటికీ కూడా 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగింది. అలాగే గత 2 రోజులుగా కూడా మళ్ళీ ఈ యొక్క ఆదిలాబాద్ ఇంకా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ప్రాంతంలోనే మనకి సుమారు 45.3 డిగ్రీల వరకు కూడా గత 2 రోజులుగా ఎండ తీవ్రత అనేది కూడా నమోదవుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క వడగండ్లు అనేవి ఎక్కువగా నమోదవుతున్నటువంటి ఉష్ణ తీవ్రత వల్లే మనకి ఎక్కువ వస్తుంటాయి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మంచిర్యాలలో లక్ష్మీపేటలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతంతో పాటు ఇక్కడ వడగండ్ల వాన రావడం, అలాగే ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగా నిన్న కనిపించింది. సుమారు 42 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఈదురుగాలు అనేవి గంటకు వేయడం వల్ల ఒక విధంగా ఏదైతే అక్కడ చూసుకున్నట్లయితే ఇట్లాంటి యాక్టివిటీస్ అనేవి సంభవిస్తాయని చెప్పాలి. సార్ మేజర్గా ఈ వడగళ్ల వర్షాలు కానీ లేకపోతే ఈ వర్షాలు ఎక్కువ కొంచెం ఈ సంవత్సరం పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే కూడా ఎల్నినో, సూపర్ ఎల్నినో ఎఫెక్ట్సే కారణం అని చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఎంతవరకు నిజం అది? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎలినో ప్రభావం అనేది ప్రస్తుతం ఎలినో బలపడుతుందనే చెప్పాలి. సో ప్రస్తుతం కనుక చూసుకుంటే సముద్ర ప్రాంతంలో కానీ సముద్ర ఉపరితలంపై ఉన్నటువంటి యొక్క తేమ యొక్క తీవ్రత అనేది కూడా క్రమేపీ పెరుగుతుందనే చెప్పాలి. సుమారు ప్రస్తుతానికి 0.7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణమండల తీవ్రత సముద్రం మీద పెరుగుతుందని చెప్పాలి. రానున్న రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఒక విధంగా ఈ యొక్క బలపడడంతో పాటు దిగువ స్థాయిలో వీచేటువంటి పశ్చిమ గాలులు కానీ అలాగే చూసుకున్నట్లయితే ఇటు వాయువ్య దిశ గాలుల వల్ల మనకి ఎండ తీవ్రత అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే భూ ఉపరితలం మీద వేడి వాతావరణం నిండుకుంటుందో స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి అవి కనుక చూసుకున్నట్లయితే భూమికి సరాసరిగాను భూమికి నిట్టారుగాను సుమారు 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి వీటి వల్ల ఎక్కువగా మనకి ఈ వడగాల్పులు కానీ ఒక విధంగా చూసుకున్నట్లయితే వడగడ్ల వర్షం అనేది రావడానికి ఎక్కువ ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ యొక్క కుములోనింబస్ మేఘాల్లో 2 వ్యతిరేక దిశల ఛార్జెస్ కూడా ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఈ యొక్క వ్యతిరేక దిశలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఛార్జెస్ వల్ల ఎక్కడూ ఒక విధంగా గుద్దుకోవడం వల్ల ఈ మబ్బుల్లో ఎక్కువగా మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలతో పాటు ఈదుడుగాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. సార్ మేజర్గా తెలంగాణలో ఏ జిల్లాలకి అంటే నిన్న ఆల్రెడీ మంచిర్యాల చూస్తాం, అలాంటి వడగళ్ల వాన ఏ జిల్లాలో తెలంగాణలో ఎక్కువగా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు రాబోయే 2-3 రోజుల్లో? ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న కనుక చూసుకున్నట్లయితే ఇటు మంచిర్యాలతోనే కాకుండా ఇటు చూసుకున్నట్లయితే మనకి నిన్న నమోదైనటువంటి కరీంనగర్లో కూడా సుమారు ఈ యొక్క వడగండ్ల వాన అనేది రావడం అనేది జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే గాలి తీవ్రత కూడా నిన్న అధికంగా 42 డిగ్రీల వరకు కూడా 42 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచాయని కూడా చెప్పాలి. సో రానున్న రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా ఇటు ఆదిలాబాద్ ఇంకా చూసుకున్నట్లయితే కొమరంభీంతో పాటు నిర్మల్ ప్రాంతాల్లో కూడా ఇటు ఎండవేడి వాతావరణంతో పాటు ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా తూర్పు తెలంగాణ భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్ ఈ యొక్క జిల్లాల్లో
మహబూబాబాద్తో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్ జిల్లాల్లో వడగండ్లకు ఆస్కారం ఉన్నట్టు అంచనా వేయడం కూడా జరిగింది. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాల్లో గాలి వేగం కూడా సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా గాలి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈదుడుగాల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సార్ మనం ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు, మనకి ఇండియాకి 3 వైపులా కూడా మనకు సముద్రం ఉంటుంది. దానివల్లనే ఈ ఎలినో సూపర్ ఎలినో ఎఫెక్ట్ ఇండియా మీద ఎక్కువ పడుతుందని చెప్పుకోవచ్చా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎలినో అనగానే మనకి పసిఫిక్ మహాసముద్రం మీద ఉన్నటువంటి ఈ యొక్క సముద్రపు జలాల యొక్క ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సముద్ర జలాల యొక్క ఉష్ణ తీవ్రత 0.5 డిగ్రీలకి ఎక్కువగా చేరుతుందో అప్పుడు ఎలినో, మోడరేట్ ఎలినో అనేసి, అలాగే 2 డిగ్రీల వరకు చేరుతుందో దాని యొక్క ఎలినో యొక్క శక్తి అనేది పుంజుకుంది అనేసి, దాని యొక్క తీవ్రత కూడా పెరిగింది అనేసి కూడా స్ట్రాంగ్ ఎలినో అనేసి కూడా మనకి జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నమోదవుతున్నటువంటి ఎలినో కండిషన్స్ 2.5 డిగ్రీస్కి ఎక్కువగానే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సూపర్ ఎలినో అని కూడా కొంతమంది పిలుస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఎలినో కండిషన్స్ అనేవి క్రమేపీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ఎస్, చూసాం కదా, మొత్తానికి ఈ ఎలినో ఏదైతే భారతదేశానికి 3 వైపులా సముద్రం ఉండడం వల్ల ఈ ఎలినో ఎఫెక్ట్ అనేది భారతదేశం మీద ఎక్కువగా పడి మేజర్గా ఇట్లాంటి ఈ ఆర్టిఫిషియల్ మేఘాలుగా చెప్పుకునే క్యూమిలోనింబస్ మేఘాలు ఫామ్ అయ్యాయి. దాదాపుగా 10 కిలోమీటర్లకు పైగా వెళ్ళి ఈ రకమైన వడగళ్ళు కూడా పడుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకొని, అంటే ఎండకి ఎక్కువగా వెళ్లకుండా ఉదయం 11 లోపలే పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఉంటే రైతులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవచ్చు అంటూ కూడా ఐఎండీ నుంచి సైంటిస్ట్ ధర్మరాజ్ గారు అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీనుతో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ బిగ్ టీవీ.